హాయ్ అండి. సొరపాది పెట్టుకున్నాను అడిగారు. సొరపాది అయితే పెట్టుకున్నానండి. ఇలా నిలువు పందిరి వేసుకున్నాను. ఒక 5 వరుసలు ఇనుప తీగ కట్టుకున్నాను. చక్కగా ఇట్లా పొడవుగా పాకుతూ వెళ్తుంది. ఇలా పాకడానికి ఏంటంటే నేను దేనికది ఇట్లా దారం కడతాను. చూడండి, ఇక్కడ దారం కనిపిస్తుంది. ఎందుకంటే అవి లైన్గా అట్లా ఒకే వరుసలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా కాయలు అయితే మనకు స్టార్ట్ అవ్వలేదులేండి. ప్రజెంట్ ఒట్టి పూలే పోస్తున్నాయి. ఎందుకంటే మనకు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా నిలువు పందిరి వేసుకోవటం వల్ల అన్ని రకాలు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోద్ది. మనకుంది కొంచెం ప్లేసే, అందుకని ఎక్కువ శాతం నేను నిలువు పందిరినే యూజ్ చేస్తూ ఉంటాను. ద్రాక్ష మొక్క మీద ఇట్లా పాకిచ్చాను కదండి, కాకర చూడండి, కాకరకాయలు అన్ని పిందెలు. ఏదైనా నిలువు పందిరి వేసుకోవటం వల్ల మనకి ప్లేస్ ఎక్కువ కలిసి వస్తుంది. ఈ ద్రాక్ష మీద ఇట్లా పాకేసింది. కాకరకాయ అయితే ముదిరిపోయిందండి, ఇది కోసుకుందాం. ఇదిగోండి పిందెలు. ఇవి ఇంకా 4 రోజులు ఆగాలి. ఇప్పుడే అన్నీ పడుతున్నాయి బాగా. చలికి బాగా వస్తాయండి సొరేంటి, కాకర, వంకాయలండి. చాలా బాగా వస్తున్నాయి. 4 వంకాయలు ఉన్నాయండి, కోసుకున్నాం. బాగా వచ్చేసింది అండి. నాకున్న 4 కుండీలు అయినా కూడా కూరకు సరిపోయాలని వస్తున్నాయి. ఆ 2 కాయలు కోస్తే. ఎందుకంటే